ఫస్ట్ మీకు నల్లమలలో ఒక ఎన్కౌంటర్, అదే నేరేళ్ళకి దానికి ప్రతీకారంగా మీరు ఒకటి చేశారు. దాదాపు గంట సేపు జరిగింది. దీంట్లో పార్టీ వైపు నుంచి ఇద్దరు పోలీస్ నుంచి ఇద్దరు పార్టీ నలుగురు చనిపోయారు. మీరంతా రిట్రీట్ ఎక్కడికి మళ్ళీ కలిసారు? మీ అందరూ మేమందరము ఆ పైకి ఎక్కినాకనే కలుసుకున్నాము. ఒక కామ్రేడ్ మాత్రము మాకు కలవలేదు. తర్వాత 2 నెలలకి కలిసినాడు. అయ్యో మేము దాంట్లోకి వెళ్ళి అందరం సేఫ్టీగానే వెళ్ళాము. కానీ చాలా అది అతిపెద్ద దాడి, చాలా ఒకటి సృష్టించింది అది ఏపీలోనే. ఆలాటం దాడి అంటే అసలు గుండెలో ఆలాటం, ఆ ప్లేస్ పేరు ఆలాటం. అసలు మీరు చిన్న గ్రామంలో పుట్టారు, అక్కడ వెళ్ళారు. ఈ తుపాకీ కాల్చుని ఎక్కడ నేర్చుకున్నారు మరి? మేము ఇంకా అక్కడికి వెళ్ళినాకనే మాకు ట్రైనింగ్. రోజు ఏ టైంలో ట్రైనింగ్ ఇచ్చేవారు? 6 గంటల నుంచి 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని రోజువారీగా ఎక్సర్సైజులు. ఆ ఎక్సర్సైజులలోనే మనం అన్నీ నేర్చుకునేది. షూటింగ్లో ఇంకా అవన్నీ మనం ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా చేయాలని రోజుగా ఇంకా మనకు టైం దొరికితే సాయంత్రము మార్నింగ్. ఇక మేము ప్లాటూన్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఇంటికి వచ్చేద్దామని? నాకు ఏ రోజు కూడా అనిపించలే ఇంటికి రావాలని. నేను ఎవ్వరు గుర్తుకు రాలే. నేను ఇంట్లోకించి గడప దాటిందంటే అసలు నాకు అమ్మ గుర్తుకు రాలేదు, అన్న గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు కూడా రాలేదు. సాధారణంగా పార్టీలకు వెళ్ళిన తర్వాత ముందు దళ సభ్యులుగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పనులు చేపిస్తారు. తర్వాత వాళ్ళలో నైపుణ్యం బట్టి వాళ్ళకి ఏ రంగా కావాలంటే రంగం పంపిస్తారు. కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఏమో క్లాసులు పంపిస్తారు, రాజకీయ తరగతులు ఇప్పిస్తారు. మరి కొంతమందికి మీలాంటి వాళ్ళకి ప్లట్టులు పంపిస్తారు. ఇంకా బాగా సబ్జెక్ట్ ఉండి ఉన్న వాళ్ళకి ఊర్లో పంపిస్తారు, లేదా డాక్టర్లుగా కొంతమందికి ఇస్తుంటారు. కానీ మీకు ప్లాటూన్ వైపు ఎందుకు పంపాలనుకున్నా? అంటే మీరు యాక్షన్ బాగా చేసేవారా? అంటే మన టాలెంట్ని బట్టి కూడా ఈ నల్గొండ డిస్టిక్ వల్ల చాలా మంది రిక్రూట్మెంట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే రాచకొండల రిక్రూట్మెంట్ అయిన వాళ్ళ నేను ఈ ఏరియాలోనే పనిచేస్తాను అనేది మా దళాలలో కూడా చాలా అది జరిగింది. అందులో కూడా మేము విమర్శలు పెట్టినాము. ఎందుకు మనము అమ్మ నాయనను వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళము, ఒక ప్రాంతానికే పరిమితం కాదు కదా మనము అనుకొని నేను అట్లా అర్థం చేసుకొని పార్టీ ఎక్కడికి పంపించినా కూడా నేను ఎక్కడికి వెళ్ళనని నా నోటికి ఎప్పుడు కూడా రాలేదు. అవునా? సరే, అక్కడ పార్టీలో చేశారు. 2000 నుంచి 2000 వరకు, 1990 నుంచి 2006 వరకు ఎంత ఉంటున్నారు ఇక్కడ? ఆ ఎన్కౌంటర్ తర్వాత, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఇంకెక్కడ చేశారు యాక్షన్లు? అయితే మననూరు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నట్లుంది కదా? మననూరు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నా. దానికి ముందు ప్లాటూన్ ఏంటంటే ఇక్కడ మధ్యమడుగులో జాతర జరుగుతుంది అచ్చంపేట ఏరియాలో. ఇది ఏంది మన అమరాబాద్. అక్కడ ఎమ్మెల్యే ఇంకొక ఆయన వస్తేనేమో ఏం లేదు, ఆయన వస్తేనేమో ఆయనను చంపేసి వెపన్స్ తీసుకొని రావాలనేది విఐపీ గిట్ వస్తే. అక్కడ లోకల్ ఎమ్మెల్యే. అయితే అక్కడ ఎవరు వచ్చారు? మన దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యనాయక్ వచ్చిండు. రాగ్యనాయక్ వస్తేనేమో మనం వెపన్సే తీసుకొని రావాలా, ఆయనను చంపొద్దని ప్లాన్ మనది. అయితే ఏం చేసినాం మేము అక్కడ, అమరుడు సంతోష్ అని మా నల్గొండ డిస్టిక్ కామ్రేడే, ఆయన ఇంకిద్దరు ముగ్గురం వెళ్ళినాం మేము అక్కడ. వెళ్ళే వరకల్లా ఆ ఘాట్ దగ్గర మనము, ఆయన దగ్గర స్టెన్నే ఉంది, AK-47 కూడా ఏం లేదు. ఆ స్టెన్ను గుంజుకునే ఇట్లా పెనుగులాటలో అది లోడ్లోనే ఉంది ఆ వెపన్. ఆ గుంజుకున్న క్రమంలో వాళ్ళ తూటాలు ఆయనకే తాకిపోయినాయి. మేము చంపాలనేది ఏం లేదు ఆయనని. అందులో ఒక దాంట్లో చాలా విషయం అయింది అన్నట్టు అది కూడా. ఎలా? ఎందుకంటే ఆయనను చంపదలచిన వ్యక్తి కాదు, ఇంకొకరు వస్తే చంపాలనేది, ఈయనను వస్తే వదిలిపెట్టాలనేది. మేము చంపాలనే ప్లాన్ అస్సలకి కాదు. వాళ్ళ వెపన్ వాళ్ళకే తాకిపోయినాయి పెనుగులాటల గుంజుకున్న గ్రామంలో. కానీ మీరు చంపాల ఉద్దేశం కాదు, పెనుగులాట చనిపోయింది. కానీ చనిపోయిన వ్యక్తి లంబాడీ సమాజం. మీరు అన్నం పెట్టేది గుట్టల్లో వాళ్ళే, కానీ వాళ్ళ మనిషిలో మీరు కాల్చినప్పుడు మీకు వ్యతిరేకత రాలేదా? వ్యతిరేకత వచ్చింది, ప్రజలలో కూడా వచ్చింది. మా రామకృష్ణ కామ్రేడ్ కూడా, మా ప్లాటూన్ కమాండర్ కూడా, అక్కడ ఏరియా సెక్రటరీ కూడా లెటర్స్ రాసి మళ్ళీ ఉత్తరాలు పంపారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ స్టేట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అక్కడ గ్రామస్తులు మీకు అన్నం పెట్టారా మా నాయకుడిని చంపావని? ఇక పెట్టారు. మేము తిరిగేదే అక్కడ. ఇంకా మేము చెప్పినాం, వాళ్ళకి అర్థం చేపించినాం, చాలా మంచిగా అర్థం చేయించినాం. మేము 24 గంటలు అక్కడ అచ్చంపేట ఏరియాలోనే, నా జీవితం అంతా అక్కడనే అయ్యింది. ఓకే, అచ్చంపేట తర్వాత రాగ్యనాయక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళా నేను నల్గొండకు పోవాలని ప్రపోజల్ పెట్టుకున్నా 2003లో. నల్గొండ అయితే నేను ఊకే ఈ ప్లాటూన్లోనే ఉండాలా, నేను కూడా ఆర్గనైజర్ చేస్తా,
నేను ఇక్కడ తిరగలేకపోతున్నా, నేను నల్గొండకు పోవాలని నాకు ఉంది. నల్గొండకు వెళ్ళావు కదమ్మా, వెళ్ళే ముందు నల్గొండకి వెళ్ళే ముందే నేను మళ్ళీ 2003లో మళ్ళీ నల్గొండకు పంపించారు నన్ను. వెళ్ళారు, కానీ ఈలోగా నువ్వు పార్టీలు ఉన్నావని పోలీసులు మీ అమ్మగారికి మీ అమ్మకి నాన్నకి బాగా వేధించారు కదా. చాలా వేధించుడు. మీ అమ్మ నాన్న మీకు చెప్పారా, నాకు నీ కోసం మమ్మల్ని వేధిస్తున్నారు, కొడుతున్నారు? నాకు ఇన్ఫర్మేషనే లేదు వాళ్ళకి, ఇంకా నేను కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. కానీ ఇక్కడికి నుంచి దళం వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది. అయినా నాకు మనోళ్ళు ఉత్తరం రాస్తేనే తెలిసేది అన్నట్టు. కానీ బాధ అనిపించలేదా నీకోసం? నాకు ఎప్పుడు అక్కడ ఎంతో మంది అమ్మలు అక్కలు అన్నలు ఎంతో మంది తిండి లేక వాళ్ళు వేధింపులకు అన్నిటికి గురి అవుతున్నారు. అందులో మా అమ్మ మా నాయన కూడా, మా ఫ్యామిలీ కూడా ఒకటని నేను అర్థం చేసుకున్నా. ఏ రోజు కూడా గుర్తుకు రాదు నాకు మా అమ్మ మా నాయన, అసలు మా ఫ్యామిలీ గుర్తుకు రాదు. అక్కడ వెళ్ళినన్ని సంవత్సరాలు ఎప్పుడు గుర్తుకు రాలేదు. ఓకే, నల్గొండ వెళ్ళాక ఏం చేస్తారు మీరు? నల్గొండకి వెళ్ళినాక కృష్ణపట్టి దళములనే చేసిన నేను. కృష్ణపట్టి దళముల అక్కడ కొద్ది కాలం 2004 దాకా చేసిన నేను. ఏం చేశారు యాక్షన్లు? అక్కడ యాక్షన్లు అంటే కొన్ని ఎన్కౌంటర్సే జరిగినాయి. యాక్షన్లు అంటే కొత్త కంబాలపల్లి కానీ, పాత కంబాలపల్లి కానీ, మన అక్కడ ఇంకా సరళగడ్డ ఉంది, ఇంకా కాసారం ఉంది, అందులో కొన్ని యాక్షన్స్లలో పాల్గొన్నా నేను. ఓకే, మీరు పాల్గొన్న యాక్షన్లు మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి. ఇవి 4 కూడా నాకు ఇంకా పెద్దదంటే ఆలాటము. ఈ కృష్ణపట్టిలో మేము చంద్రబాబు పీరియడ్లో ఫుల్ రిప్రెషన్ అన్నట్టు. ఇంకా అది మనం ఈ ప్లేస్కి నుంచి వెళ్తే మనకు ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియని స్థితిలో ఉంది అప్పుడు. అయితే మేము మీటింగ్ గ్రామానికి మీటింగ్లు పెడుతున్నాం. అప్పుడు మీటింగ్ పెట్టే క్రమంలో చిత్ర్యాలన్న విలేజ్ అక్కడ 4:30కి వెళ్ళినాం. ఫారెస్ట్ ఇట్లనే ఉంటుంది, విలేజ్ ఇట్లా ఉంటుంది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంత పొద్దుగాల మీరు ఎందుకు వస్తున్నారు, మళ్ళీ ఎన్కౌంటర్లో అయితే ఇబ్బంది అవుతుంది అని మనకు ప్రజలు చెప్పినారు. కొంచెం ఆ ఊరు కూడా కొంచెం యాటిగానే ఉంటుంది కొద్దిగా. అయితే కానీ పోతే వాళ్ళన్న పోతారు, సస్తే మనమన్నది వస్తాం అనేసి మేము 4:30కే ఊర్లోకి ఎంటర్ అయినాం. 5:05 పావుదక్క 5 అయింది. అయితే మీటింగ్లు పెడుతున్నాం, ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టాలన్నప్పుడు మీటింగ్ పెట్టినాము, పూర్తిగా అయిపోయింది. అయితే మీటింగ్ పెట్టినప్పుడు మనం ఒకరికే అన్నం ఉండాలని ఏం చెప్పలేదు అప్పుడు. ఇక మన మీటింగ్ అయిపోయినాక మనం ఆడుకొచ్చుకొని తినడం వాళ్ళే తెచ్చిపెట్టేది ఆడికి. అయితే సీనియర్ వాళ్ళని ఎక్కడికైనా అయితే బస్ రూట్ ఉంటుందో అక్కడ సెంట్రీగా కమాండర్స్నే పెడతారు. నేను దేవరకొండ రూట్లో నేను కమాండర్ ఉన్నా. అక్కడ వెనుక భాగముల్లో ఒక సభ్యురాలు ఉన్నది. అయితే మీటింగ్ అంతా అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, స్పీచ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ తెలుగుదేశ దిమ్మలు కూలగొట్టాలంటే టార్గెట్ మనది. అప్పుడు ఏమైందంటే మీటింగ్ అయిపోయినాక నేను ఏ ఎన్కౌంటర్లో అయినా కిట్ బ్యాగులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, సామాన్లు మళ్ళీ తెచ్చుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. అయితే నేను బ్యాగ్ దించలేదు దాంట్లో, ఎందుకో ఇంకా బ్యాగ్ దించలేదు. నా వెపన్ కూడా 303 ఉంది అందులో. అక్కడ మా కమాండర్ అని కనగల్ కమాండరు, కుర్మయ్య, రవి అని ఉండే ముగ్గురం. అయితే నేను పైన ఎక్కి దిమ్మ ఎక్కి లైట్ వేస్తున్నా, వాళ్ళు రాళ్ళు తెచ్చి ఎత్తేస్తున్నారు, ఓరు గడపార తెచ్చిచ్చారు. తెచ్చిచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పోయారు. ఫస్టే మన కామ్రేడ్స్తోనే మాట్లాడిపోయారు. మాప్టీలు వచ్చి మనము విలేజ్లలో కూడా ఇసొంటి వాళ్ళు ఉంటారు అనేసి మనం కామన్గా తీసుకున్నాం. అంత మీటింగ్ అయిపోయినాక ఏం చేసిరంటే ఆ జెండానే టార్గెట్ చేసిరు వాళ్ళు. ఆ జెండానే టార్గెట్ చేసినప్పుడు ఆ జెండా పైన నేనే ఉన్నాను. 2 కమాండర్స్, మేము 3 కమాండర్స్మే. వాళ్ళిద్దరూ ఒక కామ్రేడు ఎస్ఎల్ఆర్ అక్కడ పెట్టిపోయిండు, ఆ అరువు కానిచ్చి జెండా దిమ్మ కానిచ్చి ఎస్ఎల్ఆర్ వాళ్ళు ఫైరింగ్ కాగానే రిట్రీట్ అయిపోయినారు. నాకు ప్లస్ బ్యాగ్ ఉన్నది, నా వెపన్ ఉంది. ఎస్ఎల్ఆర్ ఆడ వదిలిపెట్టిపోయిండు. వదిలిపెట్టిపోయినాక ఆడికే కొడుతున్నారు, ఎక్కడ వస్తలేవు ఇంకా తూటాలు, AK-47తోనే కొడుతున్నారు. కొడుతున్నాక మనం ఎంతో ప్రాణాలు, ఒక వెపన్స్ తెచ్చుకోవాలంటే ప్రాణాలే పోతున్నాయి స్టేషన్ల పైన పోయినప్పుడు. ఈ ఎస్ఎల్ఆర్ని వదిలిపెట్టాలన్నా 303 వదిలిపెట్టాలన్నా నేను అనే ఒక్క క్షణం అట్లా ఆలోచిస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎంతోమంది కామ్రేడ్స్ చనిపోతున్నారు రైడ్కి పోయినప్పుడు. అయినా సరే నేను ఎస్ఎల్ఆర్ తీసుకొనే వెళ్తాను అనుకొని నేను కూడా అదే దిమ్మ స్టార్ట్ చేసుకొని 2 ఫైరింగ్ చేసిన నా వెపన్తో ఫైరింగ్ చేసి నేను ఆ ఎస్ఎల్ఆర్ కూడా సేఫ్టీగా తీసుకెళ్ళినా. అయితే విలేజ్లలో మనకు ఎన్కౌంటర్స్ అయితే ఎట్లుంటాయి అంటే ఆ సినిమాలో జరిగినట్టే ఉంటుంది. నేను ఒక్కదాన్ని, ఆయన అందరు రిట్రీట్ అయి వెళ్ళిపోయినారు. నేను ఏడంగా పోతే నాకు ఎదురవుతారు పోలీసులు. వాళ్ళు కొట్టిరు, వాడికి బాగానే కొట్టేసారు ఆడికి జెండకాడికి. కానీ ఇంకా ఇక్కడ జరగలేదు, అక్కడ ఒక్కటే టార్గెట్ చేసుకున్నారు. ఎవరుది? చిత్ర్యాల. అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక నేను మనోళ్ళని కలుపుకున్నా, నేను రిట్రీట్ అయినా, ఇంకా సేఫ్గా వెళ్ళిన దాంట్లోకించి వెళ్ళారు. తర్వాత ఇంకో యాక్షన్ ఎక్కడ ఉంది? ఇంకో యాక్షన్ పెద్దాపురం ఒకటి. అక్కడ పెద్దాపురం
అది కూడా కృష్ణపట్టి ఏరియాని. ఆహా. ఏం చేశారు అక్కడ? అక్కడ మనం కూడా మీటింగ్ పెడుతున్నాము. మీటింగ్ పెట్టి అన్నం తిన క్రమంలో పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసారు మన మీద. దాంట్లో కూడా సేఫ్టీగానే వెళ్ళొచ్చినాం. అక్కడ కూడా ఎవరికి ఏం కాలేదు. మీరు ఇక్కడ నుంచి నల్లగొండ ఇచ్చేసారు 3 సంవత్సరాలు. తర్వాత ఏఓబికి ఎప్పుడు వెళ్ళారు? ఏఓబికి నేను 2004 చివరిలో వెళ్ళాను. 2004 చివరిలో ఏఓబికి వెళ్ళక ముందు నల్లమలలో మీరు చేసింది మననూరు పోలీస్ స్టేషన్ ఒకటి. మననూరు పోలీస్ స్టేషన్ పైన దాడి చేసినాం. దాన్ని కూడా అది ఇంకా వాళ్ళు చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మనమే సక్సెస్ కాలేదు. అక్కడ అశోక్ అనే కామ్రేడు చనిపోయినాడు. అక్కడ ఆయనను కూడా మనం వెతుకుపోయి అక్కడనే అంత్యక్రియలు చేసి. అది కాకుండా ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకా కొండనాగులో ఎన్కౌంటర్ జరిగింది మాకు. అది కూడా నైట్లని. అప్పుడు రామకృష్ణ కూడా ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, మాధవ్ ఉన్నాడు. కరువుదాడి అది. ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నం లేక. అక్కడ ఒక 6-7 నెలలు మేము కరువుదాడిలో చేసినాం మహబూబ్నగర్లో. ఆరుట్లో కూడా చేశారు కదా కరువుదాడి? పెద్ద ఆరుట్ల పెద్ద ఆరుట్ల. అక్కడ కూడా చేసినాము. ఆరుట్ల చేసినాము, ఉడిమిల్ల చేసినాము, మద్దిమడుగు చేసినాము, మారడుగు చేసినాము, ఇప్పలపల్లి చేసినాము. అక్కడ చాలా విలేజ్లలో చేసినాం మేము. అక్కడ కానీ ఇవన్నీ తిరిగా కానీ మీ లోయ మీ రాచకొండ ఇప్పుడు రాలేదా? నేను రాలేదు రాచకొండ. అయితే లాస్ట్ చివరిలో ఒకసారి 2004లో వచ్చిన రాచకొండకి. అయితే పార్టీ వచ్చినప్పటి నుండి అందరు పిలిపించుకొని చూసినారు. ఈ నాగమణి మాత్రం కుటుంబాన్ని పిలిపించుకొని చూడలేదు అని మా జిల్లా కమిటీ సభ్యులు చర్చించారు. అయితే నేను ఇక్కడికి వచ్చిన 2000 ఇక్కడ రాకముందు 2003 వరకు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి అడిగిలేరు ఏఓబికి ఎందుకు పార్టీ నిర్ణయించింది. 1 year సందే పంపించాలని డిసైడ్ అయింది రాష్ట్ర కమిటీలో, సెంట్రల్ కమిటీలో. ఓకే. ఇక్కడ నుంచి ఏఓబికి ఎలా వెళ్ళారు మీరు రాచకొండ నుండి? నేను ఈ రాచకొండ నుంచి కృష్ణపాటికి వెళ్ళిన. కృష్ణపాటి నుంచి నల్లమల, ఆరుట్ల నల్లమల దద్దనాలు ఉన్నది కదా, అక్కడ రామకృష్ణ పిలిపించుకున్నాను నన్ను. రామకృష్ణ పిలిపించుకున్నాక అక్కడి నుంచి ఎర్రగుంటపాలెం నుంచి బస్సు ఎక్కి గుంటూరు మళ్ళా విజయవాడ రాజమండ్రి విశాఖపట్నంలో మాకు ఏపీట్ ఉంది. అక్కడ ఏపీట్ చూసుకొని మళ్ళీ ఇక్కడ కోరుకొండ దగ్గర ఒక విలేజ్ ఉంది. అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఏఓబి నుంచి ఒరిస్సాకి వెళ్ళినాం. ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్. ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇక్కడ నుంచి వెళ్ళడానికి? ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1 రోజే పట్టింది మాకు. ఎక్కడికి? అక్కడ ఏఓబికి వెళ్ళడానికి బస్సులో 1 రోజు పట్టింది. అప్పుడు దారిలో ఎక్కడ పోలీసులు ఆపలేదా? మమ్మల్ని ఏం గుర్తుపట్టలేదు. ఇలా ఏ విషయంలో వెళ్ళావు? ఇట్లనే వెళ్ళిన కానీ ఇంకా జర అప్పుడు ఇంకా సన్నగుంటిని ఇంకా మనకు అన్ని వినిపమాయి జర మంచి మనుషులం కూడా మనకు చూపు మన మాటలు బట్టి కూడా భాష ప్రాబ్లం కూడా అవుతుంది. బయటకు వెళ్తే అక్కడ ప్రకాశం గుంటూరు పోతే వాళ్ళ భాష కొంచెం వెరైటీ ఉంటుంది. అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది అని కూడా మేము ఎక్కువ మాట్లాడకపోయేది.